వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమాజాన్ని జాగృతి చేసేదే కళారంగం. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వెల్లడి. కనువిందు చేసిన కళారూపాలు. ఘనంగా జరుపుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి 68వ జయంతి వేడుకలు. కొల్లిపరిలో కాంగ్రెస్, పట్టణంలో వైసీపీ నివాళి. సమాజాన్ని ప్రభావితం చేసే కళా సాంస్కృతిక పునర్జీవింపచేసుకోవాలని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. నాటక రంగం క్రమేపీ కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని, నాటకం వేయాలన్న నటులు లేరని, నాటకం వేసిన ప్రేక్షకులు ఉండటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఒక పాట, ఒక నాటకం, ఒక కళాజాతర వంటివి మనిషిని ఎంతో ప్రభావితం చేస్తాయని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. కళారంగంలో ప్రముఖమైన నాటక రంగానికి ఆదరణ కరువైందని ఆయన చెప్పారు. కళా వైభవం రావాలంటే ప్రభుత్వంతో పాటు కళా పోషకులు కూడా ముందుకు రావాలని ఆయన తెలిపారు. ప్రక్క రాష్ట్రంలో కళా సాంస్కృతిక రంగం బలంగా ఉంది కాబట్టే రాష్ట్ర విభజన సమయంలో ఆ రంగాలు ప్రజల్ని ఎంతో చైతన్యవంతం చేశాయని చెప్పారు. ఒక గంట పాటు ఉపన్యాసం కంటే ఒక కళారూపం ద్వారా ప్రజల్ని జాగృతి చేయవచ్చని డాక్టర్ కోడెల అన్నారు. నర్సరావుపేటలో కళారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా ఆడిటోరియం నిర్మించి అన్ని వసతులు కల్పించడం జరిగిందని చెప్పారు. ఇంతేకాక కళాకారులకు చేయూతనిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. దీనికి ఒక కమిటీని వేసి ఆడిటోరియంను అద్దెలకు ఇవ్వడం ద్వారా నాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెనాలి కళారంగానికి పుట్టినిల్లు వంటిదని, అటువంటి తెనాలిలో వికట కవి తెనాలి రామకృష్ణ కవి పేరిట కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేసిన శాసనసభ్యులు ఆలపాటి రాజాని అభినందించారు. అంతేకాక కళాక్షేత్రంలో స్టేజీకి మహానటుడు, తెలుగు జాతిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ పేరు పెట్టడం, సినీ నటుడు, ఈ ప్రాంతవాసి గుమ్మడి 90వ జయంతిని 3 కలిసి వచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించి కళాక్షేత్రానికి వైభవాన్ని తీసుకొచ్చారని డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రాన్ని ప్రారంభం చేసుకోవడం హృదయపూర్వక అభినందిస్తున్నాను రాజా నిన్ను. దేనికంటే తెనాలి అంటే కళలకి కాణాచి. ఎంతోమంది కళాకారులు స్థానికంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు, ప్రతిభ కనపరిచినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి పుట్టి పెరిగిన వాళ్ళు అన్నమాట. అలాంటి తెనాలిలో ఒక మంచి కళాక్షేత్రం లేకపోవడం ఈ రోజున ఈ యొక్క ప్రారంభంతో పూర్తయిపోయింది. అది ఆ లోటు తీరిపోయిందని చెప్పి నేను భావిస్తున్నాను. అంతేకాదు ఈ కళాక్షేత్రంలో పేరు పెట్టడం తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంగా. రామకృష్ణ అంటే అర్థం కాకపోవచ్చు, కానీ తెనాలి రామకృష్ణ అంటే తెలియని వాళ్ళు లేరు. ఆ విధంగా ఈ ప్రాంతానికి పేరు తెచ్చి, ఈ ప్రాంతం నుంచి పుట్టి ఈ మాకు సత్తనపల్లిలో పుట్టాడని చెప్తున్నారు. అలాంటి తెనాలి రామకృష్ణ కవి ప్రతిభ వికట కవిగా కత్తికి 2 పక్కల పదునైనట్టుగా రాణించినటువంటి తెనాలి రామకృష్ణ పేరు ఈ యొక్క కళాక్షేత్రాన్ని పెట్టడం ఎంతో సముచితం. అదేవిధంగా ముందున్నటువంటి భరతముని నాట్యానికి ఆద్యులు, భరతనాట్యానికి ఆద్యులు, అలాంటి భరతముని విగ్రహాన్ని ముందు పెట్టుకోవడం, అదేవిధంగా తెలుగు జాతి, తెలుగు వ్యక్తికి గుర్తింపు లేనటువంటి రోజుల్లో ఈరోజు తెలుగు రాష్ట్రం, తెలుగు ప్రజలు అంటే, తెలుగు భాష అంటే మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి ఉనికిని, గౌరవాన్ని తెచ్చినటువంటి అన్న ఎన్టీ రామారావు గారి పేరు ఈ వేదిక పెట్టడం కూడా చాలా సముచితం రాజా. ఒక మంచి పని చేశామని చెప్పి నేను భావిస్తున్నాను. నన్ను వాస్తవానికి ఈ కార్యక్రమానికి అందరికంటే ముందు పిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ గుమ్మడి పూర్ణచంద్రరావు. నాతో కలిసి చదువుకున్న లయోలా కాలేజీలో ఇప్పుడు 1964వ సంవత్సరంలో. ఆ విధంగా గుమ్మడి గారి 90వ జయంతి ఉత్సవాలు చేస్తున్నావు, నువ్వు రావాలి అంటే నేను తప్పకుండా వస్తానని చెప్పాను. తర్వాత ఇవన్నీ కలిసి రావడం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి నాయకత్వం వహించే వ్యక్తి అన్ని రంగాల్లో సమర్థుడై ఉండాలని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అటువంటి వ్యక్తి మీ శాసనసభ్యులు ఆలపాటి రాజా ప్రసాద్ అంటూ కొనియాడారు. ఎడ్ల పందాలు పెట్టి పశు సంపద అభివృద్ధి, వ్యవసాయం గురించి రైతులకు తెలియజేయడం,
క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపట్టడం, నియోజకవర్గ అభివృద్ధిలో చిత్తశుద్ధితో పనిచేయడం, రాజకీయంగా అలాగే పలు రంగాలలో సమస్యలు వస్తే వాటిని పరిష్కరించేందుకు సమర్థత నాయకుడని చినరాజప్ప అన్నారు. ఈ నేపథ్యంలోనే కళారంగ జీవనాడికి జీవం వచ్చేలా కళాక్షేత్రం నిర్మించడం ముదావహమని అన్నారు. ఇదే సందర్భంలో సినీ నటుడు గుమ్మడి 90వ జయంతిని జరుపుకోవడం కళాక్షేత్రానికి చిరస్మరణీయంగా నిలుస్తుందని చెప్పారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మరి మంచి వ్యక్తి అయినా ఆయన ఎప్పుడు చూసినా ఒక తండ్రిగానో ఒక మానవగానో ఎప్పుడు కూడా చూసాం. చాలా సంతోషంగా భావిస్తూ అలాగే ఈరోజు మన రాజయ్య గారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే రాజయ్య గారు ఒక కార్యక్రమం పెట్టారు, మన గుమ్మడి ఫ్యామిలీ పిలిచారు వెళ్ళు అని చెప్పారు. ఇంకే ఆ విషయాలు ఏం చెప్పలేదు. రాజయ్య గారు మరి ఇలా గుమ్మడి వెంకటేశ్వర గారు 90వ పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈ కళాక్షేత్రాన్ని ఓపెన్ చేయాలి, తెనాలి రామకృష్ణ గారి పేరు మీద చేయాలి, అలాగే ఎన్టీ రామారావు గారి పేరు మీద వేదిక నిర్మించారు, అది కూడా పేరు పెట్టాలని చెప్పి ఆ కార్యక్రమం కూడా పెట్టారు. ఆ కార్యక్రమం కూడా పెద్దలు ఎవరైతే దీనికి సంబంధంలో మరి స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారి చేత ఓపెన్ చేయాలి. చాలా సొంతం, ఎందుకంటే స్పీకర్ గారు నేను చూశాను, ఆయన కళా పోషకుడైన ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక కళాక్షేత్రాన్ని పోషించడమే కాదు, ఇప్పటికీ కూడా ఆదివారం కూడా వీళ్ళ నాటకాలు వేయించి నాటకాలు పోషించి ఇవాళ కళను పోషించ వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన ఒక్కడే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అంటే దీన్ని పోషించడం చాలా కష్టం, అయినా సరే ఆయన మరి ఆ కార్యక్రమం జరగాలి, ఎప్పుడు జరగాలని చెప్పి ఖచ్చితంగా ఆదివారం మరి నరసరావుపేటలో కళాక్షేత్రంలో జరుగుతాయి అన్నీ కూడా. ఈ కళాక్షేత్రాలు కూడా ఇవాళ కాదు, ఒక 50 సంవత్సరాల కిందటే కళాక్షేత్రాలు ఏర్పాటు చేశారు. విజయవాడలో తుమ్మల కళాక్షేత్రం కానీ, మా రాజమండ్రిలో ఆనం కళాక్షేత్రం కానీ, కాకినాడలో సూర్యకళ మండలం కానీ, ఇవన్నీ కూడా 50 సంవత్సరాలు. ఎందుకంటే కళను పోషించాలి. ఈ కళను పోషించే వ్యక్తులు చాలామంది ఉన్నారు. దానికి ఎందుకంటే ఇలా బిజీ లైఫ్ అయిపోయింది, కానీ ఆ రోజున కళను గురించి చాలామంది పెద్దలు ఆలోచించి ఎప్పుడు కూడా జరగాలి, కళా పోషణ జరగాలని చెప్పి మన రాష్ట్రంలో కూడా కళా పరిషత్తులు జరిగాయి. ఎందుకంటే నాటకాల ద్వారానే ఒక సినీ యాక్టర్ అవ్వాలి, ఒక నాటకం ద్వారా అవ్వాలి. ఆ నాటకాలు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా చాలామంది నాటకాలు యాక్ట్ చేసి అప్పుడు సినీ యాక్టర్స్ కూడా అయ్యారు, చాలా పేర్లు కూడా తెచ్చుకున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ గుంటూరు జిల్లా గర్వపడే విధంగా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం ఏర్పాటు చేయడం ముదావహమని ఎమ్మెల్యే ఆలపాటి రాజాని అభినందించారు. సినీ రంగం ద్వారా గుమ్మడి తన పాత్రల ద్వారా సమాజానికి ఎంతో సేవ చేశారని అన్నారు. మా అన్న రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి ప్రాంతం గుంటూరు జిల్లా ప్రజలు గర్వపడేటువంటి విధంగా ఈనాడు ఈ యొక్క ప్రారంభోత్సవాలు కానీ ఆవిష్కరణలు కానీ రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో ఈనాడు మనం ఏర్పాటు చేసుకున్నాం. మన గౌరవనీయులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప గారు, అదేవిధంగా మా కామినేని గారు, మా ఆనందబాబు గారు, మా కలెక్టర్ గారు మురళీమోహన్ గారు, అదేవిధంగా మా రాయపాటి గారు, రామకృష్ణ గారు, పూర్ణచంద్రరావు గారు, పెద్దలందరూ అందరికీ మరి మహోన్నతమైనటువంటి గుమ్మడి గారు లానే ఉన్నారు. వాళ్ళ తమ్ముడు కొడుకు డిటో గుమ్మడి గారే గుర్తుకొచ్చారు. ఆ విధంగా మన తులసీదాస్ గారు ముందు ఉన్నటువంటి అందరికీ పేరు పేరున మీడియా మిత్రులు కూడా నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క తెనాలి రామకృష్ణ గారు, తెనాలే దేశవ్యాప్తంగా మంచి పేరుంది. తెనాలి రామకృష్ణ గారు కవి కళాక్షేత్రం ఒక మంచి నామకరణం చేశారు. మనందరి ఆరాధ్య దైవం కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, వారి కళా వేదిక. ఎందుకంటే ఈనాడు తెలుగు ప్రజలు గర్వపడేటువంటి వ్యక్తులు అందరూ కూడా గుమ్మడి గారు ఏ పాత్ర వేషించినా ఆ పాత్రలో జీవించేటువంటి వారు. పెద్దరికంలో కానీ, పౌరాణికంలో కానీ, అదేవిధంగా జానపద సినిమాల్లో కానీ గుమ్మడి గారికి ఒక ప్రత్యేకత ఉంది. గుంటూరు జిల్లా గర్వపడేటువంటి వ్యక్తి గుమ్మడి గారు. ఆ విధంగా ముగ్గురు కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తులు. మా రాజా గారు చెప్పినట్టు తెనాలి రామకృష్ణ గారు మరి కవిగా కానీ, హాస్య నటులుగా కానీ, తెనాలి రామలింగయ్యగా కానీ మంచి పేరు తెచ్చుకున్నటువంటి తెనాలి రామకృష్ణ గారు. మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ తెనాలితో తనకెంతో అనుబంధం ఉందని, కళాక్షేత్రం ద్వారా కళారంగం శోభిల్లుతుందని అన్నారు. తెలుగు జాతి ఉన్నంతకాలం గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ అని, అలాగే మహోన్నత వ్యక్తి గుమ్మడిని స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ట్రస్ట్ భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
ఉన్న వేదికని అక్కడ ఆనందవాది ఇక్కడ తుమ్మలపల్లి ఉన్న వేదికను చేశారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున కట్టిన మొదటి హాల్ ఇది రాష్ట్రం మొత్తానికి. ముఖ్యమంత్రి గారికి కన్వెన్షన్ హాల్స్ విజయవాడ కట్టాలనుంది, అది పెద్ద ఎత్తున కట్టాలనుంది, అది కార్యాచరణ జరుగుతాను. కానీ రాష్ట్రంలో కట్టి ఓపెన్ చేసింది ఈ ఘనత రాజేంద్ర ప్రసాద్కి. రెండోది మనం ఏం చేసినా అది 10 మందికి ఆమోదయోగ్యంగా ఉండాలి. ఇప్పుడు మన క్యాపిటల్కి అమరావతి పెట్టుకున్నారు, 100కి 90 మంది బాగున్నారు. అలాగే దీనికి 2 పేర్లు తెనాలికి గుర్తింపు తెచ్చిన ఆ తెనాలి రామకృష్ణ కవి పేరు పెట్టడం, అలాగే ఈ వేదికకి అందరికీ తెలుగు జాతి ఉన్నంత కాలం గుర్తుంచుకోవాల్సిన మహనీయుడు ఎన్టీ రామారావు. ఎందుకంటే చాలా మంది చిన్నాళ్ళకి ఎందుకు అని సినిమాల్లో హీరోగా దేవుడుగా అన్ని రకాలుగా వేయచ్చు, కానీ 1982కు ముందు తెలుగు జాతికి గుర్తింపు లేదు. ఎక్కడికైనా మద్రాసు పిలిచేవారు. అట్లాంటిది మన ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవంతో గుర్తింపు తెచ్చిన మహనీయుడు, ఆయన పేరు దీనికి పెట్టుకున్నారు. చాలా సంతోషం. అలాగే ఇవాళ గుమ్మడి గారి 90వ జయంతి కార్యక్రమం, దాంట్లో ఈ కార్యక్రమంకి కూడా కలిపి అన్ని కలిపి చేస్తున్నందుకు రాజాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే నాకు సత్యనారాయణ గత 30-40 ఏళ్ళ నుంచి స్టూడెంట్ చేసింది తెలుసు. ఇప్పుడే అప్పుడు అనిపించేవాడు కదా చిన్నప్పుడు, ఇప్పుడు గుమ్మడి గారి లాగా అనిపిస్తున్నారు పెద్ద తర్వాత. రాష్ట్ర సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని ఆయన తెలియజేశారు. కళలకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో కళారంగాన్ని బ్రతికించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, కళారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి నక్క ఆనందబాబు తెలిపారు. తెనాలి ప్రాంతం ఒక కళలకి కాణాచిగా ఎంతోమంది కళాకారులకి పుట్టినీళ్ళుగా మెట్టినీళ్ళుగా ఉన్నటువంటి ఈ తెనాలి ప్రాంతంలో, తెనాలి పట్టణంలో ఇంత గొప్ప కళాక్షేత్రాన్ని ఇవాళ నిర్మాణం చేసుకున్నాం. తప్పనిసరిగా ఎందుకంటే కళలు ఇవాళ అంతరించిపోతూ ఉన్నాయి. కళా పోషకులు తక్కువైనటువంటి పరిస్థితి, కళ కూడా విపరీతమైన వింత పొంతలతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో నిజమైన కళల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, ఆదరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా మరి ఈ తెనాలి పట్టణంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో ఖచ్చితంగా ఈ కళలకు ఆదరణ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో ప్రభుత్వ పరంగా నా వంతుగా పూర్తి సహకారాన్ని ఎప్పుడు అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరింత గొప్ప కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మున్సిపల్ సిబ్బందికి, కమిషనర్ గారికి, నాయకులకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పార్లమెంట్ సభ్యులు సినీ నటులు మురళీమోహన్ మాట్లాడుతూ ఆంధ్ర ప్యారిస్ అయిన తెనాలిలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంను ఏర్పాటు చేయడంతో పాటు వేదికకు ఎన్టీఆర్ పేరు పెట్టడం అభినందనీయమని ఆయన అన్నారు. ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ఠ తెచ్చిన విశిష్టమైన వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు అని ఆయన తెలియజేశారు. మంచిని మంచిగా, చెడును చెడుగా, మొహమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిత్వం గుమ్మడి వెంకటేశ్వరరావుదని ఎంపీ మురళీమోహన్ తెలియజేశారు. ఒక రాముడు అంటే ఇలా ఉంటాడు, ఒక కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, ఒక ధర్మరాజు అంటే ఇలా ఉంటాడు, ఒక భీముడు అంటే ఇలా ఉంటాడు, ఒక దుర్యోధనుడు అంటే ఇలా ఉంటాడని తెలుగు నాటక రంగానికి, తెలుగు సినిమా ప్రేక్షకులకే కాదు ప్రపంచానికి సాటి చెప్పిన మహనీయుడు, ఒక రాజకీయ నాయకుడు, అందరి అభిమానుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి ఈ కళా ప్రాంగణాన్ని ఆయన పేరు మీద పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ నా అదృష్టం ఏమో చెప్పాలని అన్నీ అలాగే కలిసి వస్తున్నాయి. దీన్ని ఆవిష్కరణ మీరే చేయాలని మోహన్ గారు పిలిచినప్పుడు నాకు ఎంత ఆనందంగా కలిగిందో నాకు చెప్పాలి. అలాగే ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి ఈ ప్రాంగణంలో మొట్టమొదటి కార్యక్రమం మనందరి అభిమాన నటుడు శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి 90వ జయంతి ఇక్కడ జరగడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. చరిత్రలో మిగిలిపోతుంది. ఈ ఆడిటోరియం గురించి ఎవరైనా చెప్పేటప్పుడు తెనాలి రామలింగ కవి గారి గురించి ఎంత బాగా చెప్పుకుంటారో, అలాగే దీనిలో మొట్టమొదటి కార్యక్రమం గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి జరిగింది అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు. చాలా చాలా ఆనందంగా. నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధితో పాటు కళారంగాన్ని పెంపొందించే దిశగా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని ఆయన తెలియజేశారు. ఆంధ్ర ప్యారిస్ అనేవాడు వెనక గతంలో ఆంధ్ర ప్యారిస్ అనేవాడు సాయంత్రం, ఎందుకంటే ఇదంతా కూడా పంటలు పండే బాగా చక్కగా మురేసేవాళ్ళు.
పనులు ఉండేవి కాదు. అందరూ కూడా సాయంత్రానికల్లా మధ్యాహ్నం నుంచి బయలుదేరి తెనాలి పట్టణానికి వచ్చి అంతా ఇక్కడ కాఫీలు భోజనాలు చేసిపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఈ పక్కన పల్లెటూరు నుంచి ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళు. ఇక్కడ చాలా సంతోషం. ఈ తెనాలి చాలా డెవలప్ అయింది. మరి ప్రత్యేకంగా ఇప్పుడు మన రాజా వచ్చిన తర్వాత బాగా డెవలప్ చేయడం జరిగింది. ఎక్కడ చూసినా సరే మరి ఇంతకుముందు గతంలో మేము మార్కెట్ కమిటీ కూరగాయల మార్కెట్ పెట్టాం. అది ఒక ఫ్లోరే ఓపెన్ చేసాం, ఇంకా పైన ఫ్లోర్లు కూడా ఓపెన్ చేయలేకపోయాం. మరి రాజా దాన్ని ప్రత్యేకంగా దాన్ని తీసుకొని మిగతా ఫ్లోర్లు కూడా ఓపెన్ చేసి మరి అందరూ కూడా సదుపాయం చేస్తే మంచిదని చెప్పి నేను భావిస్తున్నాను. సినీ నటులు గిరిబాబు మాట్లాడుతూ చెడును వ్యతిరేకిస్తూ మంచి ప్రోత్సహించే మనస్తత్వం గుమ్మడి వెంకటేశ్వరరావుదని ఆయన తెలియజేశారు. ఇతరుల యొక్క మంచిని కోరుకునే మహోన్నత వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు అని ఆయన తెలిపారు. గుమ్మడి గారి గురించి మాట్లాడాలంటే ఇందాక మా మిత్రుడు కూలంకషంగా మాట్లాడేశాడు. నేను కూడా అనుకున్నాను, నేను ఏమేమి జరిగినాయో అన్నీ చెప్పేశాడు. ఇది మామూలుగా అంటుంటాం, కానీ ఆయనతో మా సాన్నిహిత్యం, మా స్నేహం, ఆయన వయసుకి మా వయసుకి చాలా తేడా ఉంది. అయినా కూడా మాలో ఒకటిగా మెలిగేవాడు. ఇందాక అష్టదిగ్గజాలు అన్నారే, ప్రతిరోజు భువన విజయం అక్కడ మాకు గుమ్మడి గారి ఇంట్లో భువన విజయం. కళాకారులు, కవులు, జర్నలిస్టులు ఒకటేమిటి అందరూ వచ్చి అక్కడ ఆశ్రయం పొందేవాళ్ళు, ఆనందించేవాళ్ళు. చాలా అద్భుతంగా ఉండేది. అందుకని 2 రోజులకి 3 రోజులకి మేము అక్కడ కూర్చునేవాళ్ళం. కొన్ని రోజులు నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు, సత్యనారాయణ గారు, నేను మోహన్ ఇల్లు కూడా కూర్చుంటాం. నారాయణ రెడ్డి గారు, మన స్పీకర్ గారు కూడా అప్పుడప్పుడు అక్కడికి వచ్చేవారు. అన్నింటికి మించి ఆయన మహానటుడు, అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనంత మహానటుడు ఎస్వి రంగారావు గారు హాలీవుడ్లో పుడితే ప్రపంచ ఖ్యాతి పొందేవాడు అని చెప్పి అంటాడు. నేను విభేదించేవాడిని. రంగారావు గారు ఎంత గొప్ప నటుడో మీరు అంతే గొప్ప నటులండి, ఇద్దరు సమానము. ఓ నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇద్దరు సమానం, ఒక అంజలీదేవి గారు, ఒక సావిత్రి గారు సమానం అని చెప్పి వాదోపవాదాలు జరుగుతుండేవి. అయినా ఆయన ఏంటంటే ఇతరుల మంచితనాన్ని ఎక్కువగా శ్లాఘిస్తాడు. సినీ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావు జయంతిని పురస్కరించుకొని గుమ్మడి వెంకటేశ్వరరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో గుమ్మడి వెంకటేశ్వరరావు అవార్డును ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప చేతుల మీదుగా అందుకున్న రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ సినీ నటులు గుమ్మడి వెంకటేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. ఇంత గొప్ప రోజున, ఇంత గొప్ప విశేషమైనటువంటి రోజున గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పురస్కారం నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకు నాకే ఇచ్చారు అంటే దానికి కారణాలు చెప్పారు. ఎప్పుడూ కూడా నాకు ఏదన్నా ఒక ఫస్ట్ నంది అవార్డు కృష్ణ తులాభారం జరిగినప్పుడు నేను నాన్నగారిని పిలిచేవాడిని, నాకు వేరేగా ఉండేది కాదు మాకు కూడాను. కృష్ణ తులాభారం కృష్ణపాత్రకి ఉత్తమ నటుడి అవార్డు ఆయన ఇచ్చినప్పుడు ఒక ప్రఖ్యాత జర్నలిస్టు ఆ నాటకం చూడలేదు. గుమ్మడి మ్యాచ్ ఫిక్సింగ్, దీన్ని బయటకు తీయాలి కుంభకోణం అని విపరీతంగా ఆయన ప్రయత్నం చేసి ఆ తర్వాత నాటకం చూసి ఆయనే చెప్పాడు, నా కాళ్ళకు నమస్కారం పెట్టి, గుమ్మడి గారికి మీకు ఇద్దరికీ కాళ్ళకు నమస్కారం పెడుతున్నాను, నేను తప్పు చేశాను అని. ఎందుకంటే ఆయనకి బాగా నటించేవాళ్ళు గుమ్మడి గోపాలకృష్ణ ఒక్కడే కాదు, ఎంతమంది బాగా నటిస్తే అందరూ ఆయనకి ప్రాణమే. నేను దగ్గరుండేవాడిని, మొదటి నుంచి నాకు ఆయన మీద అభిమానం. సో 2-3 రోజులకు ఒకసారైనా గిరిబాబు గారు ఉండేవారు, మురళీమోహన్ గారు ఉండేవారు, సత్యనారాయణ గారు, ఇంతమంది పెద్ద సమక్షంలో సాయంత్రం పూట మాకు భోజరాజ సాహితీ సభ, గాన కచేరీలన్నీ జరుగుతూ ఉండేవి అక్కడ. దాంట్లో నేను కూడా పాల్గొనే అదృష్టం కలిగేది. ఒక 4 రోజులు కనపడకపోతే మాత్రం ఫోన్లో బాబు అని పిలిచేవారు. ఇంకంతకన్నా ఆత్మీయమైన పిలుపు నాకు ఎక్కడా లభించేది కాదు. అలాగే నేను కృష్ణరాయవారం మొదటిసారిగా వీడియో చేసినప్పుడు మొట్టమొదటిగా చూపించాను, నాన్నగారు ఇది చూడండి నేను షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయనే క్లాప్ కొట్టారు, ఆయనే మొదలుపెట్టారు. ప్రతి కార్యక్రమానికి కూడా నా కార్యక్రమాలన్నీ కూడా ఆయన వచ్చి ఆశీర్వదించేవారు, మొదలుపెట్టేవారు. నేను అద్భుతంగా తీశాను అనుకుని చెప్పేసి ఆయన దగ్గరికి వెళితే అది చూసి ఇలా తగలబెట్టావేంటి అని అడిగారు నన్ను. నచ్చలేదు ఆయనకి.
దాదాపు మళ్ళీ 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి నాన్నగారు దీన్ని బాగు చేశాను చూడండి అంటే అది చూడలేదు ఆయన, ఇష్టం లేక. ఇంకంతకన్నా ఏం బాగు చేస్తాడు అని. ఆ తర్వాత ఒక సందర్భంలో దాన్ని అంకితం ఇచ్చేటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుని రవీంద్ర భారతి స్టేజీ మీద కోమటి జయరాం గారికి అది అంకితోత్సవం చేసినప్పుడు ఆ సీఎం గారు వచ్చేటువంటి సమయాన్ని దొరికినప్పుడు ఆ తెర మీద వేసినప్పుడు ఆయన చూసి బయటకు వచ్చి, బాబు ఇట్రా ఏంటిది ఇంత బాగా చేసావు అన్నారు. అమ్మయ్య నేను పాస్ అయ్యాను నాన్నగారు మీ దగ్గర అన్నాను. అందుకని ఆయన మొహమాటం ఉండేది కాదు. ఒక ధూళిపాళి గారిని ఇంకెంతోమంది, ఒక విజయరాజు స్వర్ణ కంకణం ఇచ్చారు, గిరిబాబు గారు ఉన్నారు అక్కడ ఆ రోజున, సత్యనారాయణ గారు, అందరూ మీటింగ్ వేసుకుని అతను 25 సంవత్సరాల నట జీవితం ఉత్సవం జరుగుతున్నప్పుడు అతను వచ్చి అడిగాడు నాన్నగారు, అతను కూడా నాన్నగారునే పిలిచేవాడు. అందుకు అంత ప్రేమ ఆయనకి కళాకారులు అంటే. నాకు 25 సంవత్సరాలు నాకు జరుగుతోంది, నాకు ఒక ఉత్సవం చేసుకోవాలనుకుంటున్నానంటే నీకేం కావాలి, స్వర్ణ కంకణం నేను ఇస్తున్నాను పో అన్నారు. ఇంకంతే, అతనికి స్వర్ణ కంకణం బహుకరణ జరిగింది. అలాగే చెప్పుకుంటూ పోతే ఆయనతో ఎన్నెన్నో అనుభవాలు. ప్రతిరోజు ఆయన ఆఖరి నాటకం, వేమన నాటకం ఆయన కోసం నేను ఒక షో అరేంజ్ చేశాను, తొలి నాటకం. ఆ రోజున చంద్రబాబు కుమారుడిది పుట్టినరోజు పండుగ ఉంది, అక్కడికి వెళ్ళొస్తాను, తర్వాత మళ్ళీ నాటకం వేస్తావు కదా, టెక్నికల్ రిహార్సలే కదా చెయ్యి అని చెప్పేసి అన్నారు. అదే రోజు ఆయన కోమాలోకి వెళ్ళిపోయారు. మురళీమోహన్ గారు నాకు ఫోన్ చేశారు, గోపాలకృష్ణ వెంటనే వచ్చేసేయని. ఏంటంటే ఆయన చెప్పారు, అప్పటికి వెంటిలేటర్స్ మీదకి వెళ్ళిపోయారు. నా తపన ఆయన శ్వాస తీసుకుంటుండగా చూడాల్సిందే అని చెప్పేసి మురళీమోహన్ గారి మనవాళ్ళ ఫంక్షన్లోనే నాకు పరిచయం అయ్యారు రావు గారు, కేర్ డైరెక్టర్. ఆయనతో పోట్లాడని వైజాగ్లో ఉన్నాడు ఆయన. ఎవరిని చూడండి అని అంటున్నారు. లేదండి నేను చూడాల్సింది, మీరేం చేస్తారో నాకు తెలియదు, నేను ఆయన శ్వాస తీసుకుంటుండగా చూడాలి, లేకపోతే ఈ జన్మకు నాకు వేస్ట్, మీరేం చేస్తారో నాకు తెలియదు. పోట్లాడితే ఫోన్లో ఇతన్ని తీసుకెళ్ళి స్పెషల్గా తీసుకెళ్ళండి అని చెప్పేసి నాకు ముళ్ళంతా ముసుకేసి తీసుకెళ్ళి చూసినప్పుడు, ఆ తర్వాత భీష్మ ఏకాదశి రోజు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ నేను ఒక మైకి పెట్టి మేమందరం పద్యాలు పాటలు పాడి తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అనంతరం 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని కె లలితకు కటివరం గ్రామానికి చెందిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో 5,000 రూపాయల నగదును ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, స్పీకర్ కోడెల శివప్రసాద్లు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అన్నం మల్లేశ్వరితో పాటు ఆమె భర్త అన్నం పిన్నారావు తన అనుచరులతో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప సమక్షంలో టీడీపీలోకి చేరారు. ముందుగా పలువురు కళాకారులు నిర్వహించిన సంస్కృతి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కర్ణచామర విభూషితం పాశాకుశధరం దేవం తకత దిగిణ తోం తజం ధన దుగుత తకిట తకత దిగిణ తోం తజం ధన దుగుత తకిట దిత్త తదిగిణ తద తదిగిణ 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 జయము లలిత కళావారికి జయము జయము రస జగతి రగతి వారికి జయము జయము లలిత కళావారికి సాహిత్య పరులకు జయము నాట్యాను మోదులకు జయము. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోనశేస్తర్, మున్సిపల్ కమిషనర్ శకుంతల, మున్సిపల్ మాజీ చైర్మన్ కొత్తమాస్ తులసీదాస్, పెండ్యాల వెంకట్రావు, ఆర్డీఓ నరసింహులు, ఎంఆర్ఓ సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు అన్నాబత్తుని జయలక్ష్మి, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మి, పలువురు టీడీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాలన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాలన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిందని వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 68వ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని రణరంగ చౌక్లో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలోని పేదవాళ్లు ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ ఆరోగ్యశ్రీని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టారని ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఫీజు రియంబర్స్మెంట్ ను అమలు చేశారని ఆయన తెలిపారు. పేదవాళ్ల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలాన్ని మర్చిపోలేకపోతున్నారు అంటే ఆయన తీసుకొచ్చిన సంస్కరణలో. ఈరోజు మనం చూసే ఈ రాష్ట్రంలో పేదవాడి ఆరోగ్యాన్ని భద్రత కల్పించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి జబ్బొస్తే కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చాడు. అలాగే ఈ దేశ మానవ వనరుల అభివృద్ధి చెందాలి అంటే చదువు ఒక్కటే అభివృద్ధికి సోపానం అని చెప్పి పేద ప్రజలు కూడా ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కోర్సులు కానీ చదువుకోవాలి అంటే ఆర్థిక ఇబ్బందుల ద్వారా చదువుకోలేని విద్యార్థుల్ని వాళ్ళకి చేయూతనిస్తే తప్పకుండా వాళ్ళ జీవితం అభివృద్ధిమయమైద్దని చెప్పి, అలాగే రాష్ట్రం విద్యతో వికాసించిద్దని చెప్పి ఆ రోజు ఫీజు రీఎంబర్స్మెంట్ స్కీమ్ని తీసుకొచ్చే ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య దగ్గర 70% నమోదైందంటే అది రాజశేఖర రెడ్డి గారి దయ వలన. అందుకే ఈరోజు ఆయన మరణాన్ని తెలుగు ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలని, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రతి ఇంటో ఆయన ఒక కార్యక్రమం చేసిన వ్యక్తిగా ఉన్నాడో ఆ కార్యక్రమాలని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీలో సాధించడం కోసం వైఎస్ఆర్సీపీ నాయకులు కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారని ఆయన తెలియజేశారు. 68వ జయంతి ఉత్సవాలని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకోవటం ఒకవైపు నుంచి ఆయన గౌరవిస్తున్నప్పటికీ కూడా చనిపోయి మనందరికీ కూడా తీరని అన్యాయం బాధల్లో ముంచేసి వెళ్ళాడనే దానికి నిదర్శనం ఈరోజు పరిపాలిస్తున్న ప్రభుత్వాలను చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారే బ్రతుకుంటే ఈరోజు ఇలా ఉండేది కాదనేది అనిపిస్తుంది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటికీ కూడా ప్రేమ అనే ఒక పదానికి పూర్తి నిర్వచనం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించెళ్ళారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రేమ ఆప్యాయతలను ఎలా పొందారో ఆయే ఆప్యాయతలు, ప్రేమలో అయ్యే పథకాలన్నీ కూడా మరలా పొందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న స్థిర నిశ్చయంతో ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు దేశు శ్రీనివాసరావు, కాకి దేవ సహాయం, అక్కిదాసు కిరణ్ కుమార్, అశోక్ యాదవ్, వల్లభాపురం ఎంపీటీసీ పాముల సునీత, తూములూరు ఎంపీటీసీ నలుకూర్తి రత్నకుమారి, సిఖేరారెడ్డి, యలవర్తి సాంబశివరావు, జోషిబాబు, దుబాయ్ బాబు, వేలూరి శేషగిరిరావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కళా సాంస్కృతిక వైభవాన్ని చాటిన తెనాలిలో కళామ తల్లి పులకరించిపోయింది. తెనాలి రామకృష్ణ కవి పేరిట నిర్మించిన కళాక్షేత్ర ప్రారంభ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ సందర్భంగా కళాకారులు పలు ప్రదర్శనలు నిర్వహించారు. తెనాలి పట్టణం కళాశోభను సంతరించుకుంది. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం ప్రారంభం సందర్భంగా కళాకారులు తమ విన్యాసాలతో సందడి చేశారు. మున్సిపల్ ఆధ్వర్యంలో సాగిన సంబరాలు ప్రజల్ని అలరించాయి. దేవతా కళారూపాలు, కోలాటాలు, మంగళ వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలు, కాళికా వేషణ ధారణలు, జాతరలో కొలువు తీరే విన్యాసాలు ఈ ప్రదర్శనలో ఎంతగానో ఆకర్షించాయి. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో సాగిన కళారూపాల సందడితో కళాక్షేత్రం కొత్త శోభను సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేయాలని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. కొల్లిపర మండలంలో తూములూరులో జరిగిన వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి తన పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకునేవారని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటికి ఆనాడు కూడా రాష్ట్రంలో అప్పుల్లో ఉందని ఒక పట్టుదలతో వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించారని అన్నారు. తెల్ల రేషన్ కార్డులు గాని ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని మనోహర్ చెబుతూ ఆ మహనీయునికి నివాళి అర్పించారు. రాయలసీమలోనో లేకపోతే తెలంగాణలోనో మంచినీటి కొరత ఉన్న చోట మీరు పెట్టండి, కానీ ఎందుకు 50 కోట్ల రూపాయలు మీరు వృధా చేస్తున్నారని చాలామంది ప్రశ్నించారు. కానీ చివరికి అప్పుడు విశ్వరూప్ గారు మంత్రి, విశ్వరూప్ గారు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారికి మాట చెప్పండి, ఎందుకంటే ఆయన దగ్గర అబ్జెక్షన్ రాకుండా ఉండాలి అంటే నేను పోయి అడిగితే ఆయన ముందు నన్ను చూసి నవ్వారు. కొలిపరికి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని అంటే ఆయనకు అవగాహన ఉందో, ఆల్రెడీ ఈ ప్రాంతం గురించి బాగా తెలుసు కాబట్టి ఆయన అడిగారు. కానీ ఇది ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉందండి, ఎట్టి పరిస్థితుల్లో మనకు అవసరం ఈ ప్రాజెక్ట్ అంటే తక్షణమే ఆ రోజు శాంక్షన్ చేసిన 23 ప్రాజెక్టుల్లో మనకి కొలిపరికి ఇచ్చిన రక్షిత మంచినీటి పథకం, దాని ద్వారానే మనం అందరం కూడా ఈరోజు మరి వేసవకాలంలో కూడా ఇబ్బంది లేకుండా సురక్షితమైన మంచినీటి పథకం అందించగలిగితేనే ఆరోగ్యం మెరుగుపడుతుందనే ఆలోచనతో మనం చేసిన కార్యక్రమం. వీటన్నింటి కూడా దృష్టిలో పెట్టుకుని మనమందరం కూడా ఈరోజు చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి ఒక పట్టుదలతోటి కష్టపడి పనిచేద్దాం, మన పార్టీకి ఏ విధంగా బలం తీసుకురాగలుగుతాం ఆ ప్రయత్నాలు చేయాలి. కానీ ఏదో కొంతమంది చేస్తున్నట్టు విపరీతమైన ధోరణిలో వెళ్ళి ఏదో బెదిరిస్తే ఓట్లు పడతాయి అనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజలు కూడా సహించరు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా చాలా నేర్చుకోవాల్సి ఉంది. రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తి ఏ విధంగా పరిపాలన చేశారు, ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించారు. ఆర్థిక వనరులు ఆ రోజు కూడా లేవు. 2004లో మనం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అప్పులకి మనం కొత్త ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం అనేక కార్యక్రమాలు చేపడదాం అనుకున్నా కూడా నిధులు ఉండేవి కాదు. అయినా కానీ ధైర్యంగా ముందు సంక్షేమం గురించి ఎక్కడ వెనకాడకుండా ఫస్ట్ కార్యక్రమం చేసింది తెల్ల రేషన్ కార్డు. రాష్ట్ర వ్యాప్తంగా మనం భారీగా తెల్ల రేషన్ కార్డులు అందరికీ ఇచ్చాం. దాని తర్వాత అనేక పథకాలు తీసుకొచ్చి ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ. ఆ కార్యక్రమం ఎంతమంది కుటుంబాలకి ఉపయోగపడిందో మనందరికీ తెలుసు. అటువంటి మంచి ఆలోచన కలిగిన వ్యక్తి, ఆ వ్యక్తిని మనం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా గుర్తు చేసుకోవడమే కాకుండా ఆయన కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఒక 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 రోడ్ మ్యాప్లుగా ఈ విధంగా మనం పనిచేయాలి, ఈ విధంగా మనం కష్టపడాలి, ఈ విధంగా మన అందరం కలిసి ఉండాలి అనేది ఒక ధ్యేయంగా పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతంగా ఉండాలని మనందరం కూడా అందులో భాగంగా పాలుపంచుకుని కష్టపడి పనిచేయాలి. అప్పుడే నిజమైన స్ఫూర్తి ఆయన కోరిన విధంగా మనం ఉంటామని అందరినీ కోరుకుంటున్నాం. కార్యక్రమంలో ఎం దశరథరామరెడ్డి, పొన్నూరు నాగసూరి శశిధర్రావు, అడపా నారాయణ రెడ్డి, భూషణం, రామిరెడ్డి, వెంకయ్య, సీతా మహాలక్ష్మి, శ్రీను, వెంకటరెడ్డి, తోటకూర వెంకటరమణారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజాన్ని జాగృతి చేసేదే కళారంగం. స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు వెల్లడి. కనువిందు చేసిన కళారూపాలు. ఘనంగా జరుపుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి 68వ జయంతి వేడుకలు. కొల్లిపరలో కాంగ్రెస్, పట్టణంలో వైసీపీ నివాళి.